వంట గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సిపిఐ ఆందోళనకు దిగింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్లను భుజానికి ఎత్తుకుని ఆ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాల్సిన ప్రభుత్వం ప్రజలు నడ్డి విరిచేలా ధరలు పెంచుతోందని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు, మహిళా నాయకురాలు విమల మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల మీద 14.2 కేజీలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకొక పక్క ఉజ్వల పథకంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు కూడా ఇది భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ బ్యాంకుల్లో ప్రజాధనం లోన్లుగా తీసుకొని వాళ్ళకేమో ఎగ్గొడితే లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇంకొక పక్క సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధరని ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. ఇదిలాగా ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పటికే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన నాటికి 400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1100 అయింది. ఇప్పుడు 50 రూపాయలు పెంచితే 1200 అవుతుంది. 1150 ప్లస్ గ్యాస్ బాయ్కి 50 రూపాయలు 1200 అవుతుంది. ఇది సామాన్యులకి, బడుగులకి భారంగా ఉంది. కాబట్టి తక్షణమే పెంచినటువంటి 50 రూపాయల గ్యాస్ ధరని రద్దు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీరామ నవమి కానుకగా గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల ముందు 100 రూపాయలు తగ్గించి మేము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం, ధరలన్నీ తగ్గిస్తున్నామని చెప్పి ఈరోజు తీరా గెలిచిన గద్దెనెక్కిన తర్వాత పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంతా కూడా మేము ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం, మేము ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల్ని నియంత్రిస్తాం, ధరలు పెరగకుండా చూస్తామని చెప్పడం జరిగింది. తీరా గెలిచినాక 9 నెలలు కూడా గడవక ముందే ఈరోజు 50 రూపాయలు పెంచడం అనేది మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. గ్యాస్ అనేది ప్రధానంగా ఇంటికి చాలా అవసరమైనటువంటిది. ఆ రోజు దీపం పథకమని, ఉజ్వల పథకమని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి వల్ల అనేక రకమైన రుగ్మతలు ఏర్పడుతున్నాయి, కంటి జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయని చెప్పి పథకాల పేరు తీసుకొచ్చి గ్యాస్ అందరూ కూడా సప్లై చేశారు. తీరా దానికి అలవాటు పడిన తర్వాత ఇలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పొయ్యి కిందకే కాదు, పొయ్యి మీదకి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 అన్నారో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు కూడా బుద్ధి చెప్తూ ఉంటారు. ఈరోజు పురోగమనం వైపు తీసుకెళ్తున్నారా, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారా అడుగుతున్నాం. మళ్ళీ మహిళలు కట్టెలు పోయే వరకే చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.